ముందుగా అందరికీ శ్రావణ మాస మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. ఈ రోజు నేను ఇంటి ముందు వేసిన ముగ్గు 9 చుక్కలు ఒకటి వచ్చే వరకు. ఈ మధ్య పూజకి పువ్వులు తీసుకురావట్లేదండి, ఇంట్లో ఉన్న మొక్కలకే పూస్తున్నాయి. అన్ని రకాల మొక్కలు కలిపి 4-5 పువ్వులు అయితే పూస్తున్నాయి. ఇక వాటితోటే పూజ చేస్తున్నాము. ఈ మధ్య అయితే సోమవారం శివయ్యకి, మంగళవారం ఆంజనేయ స్వామికి అలా పెట్టడానికే సరిపోతున్నాయి. ఇక ఈ రోజు శుక్రవారానికి ఈ పూలు తెంచాను. ముందు రోజే పూజ సామాగ్రి అంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక కిచెన్ లకైతే వచ్చాను. గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేశాను. కిచెన్ కౌంటర్ అంతా శుభ్రం చేసేసి సింకులో ఉన్న గిన్నెలన్నీ కడిగాను. ఈ రోజే అని కాదండి, ప్రతిరోజు కూడా నేను కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసే పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ 8 వరకు సారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. రోజు సార్ పూజ చేసే వెళ్తారు. అందుకోసం ఇల్లంతా క్లీన్ చేయాలి, పూజ సామాగ్రి అంతా రెడీ చేసి పెట్టాలి. వీటితో పాటు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ రెడీ చేయాలి. ఇక మార్నింగ్ అంతా హడావుడే అండి. ఇక ఈ రోజైతే శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదండి, లక్ష్మీదేవి అమ్మవారిని తుడిచి మంచిగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు ఇలా పెట్టి అలంకరించుకున్నాను. అలాగే శివపార్వతులకి, గణేశుడికి కూడా ఇలా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాను. నేనంతా ఇలా రెడీ చేసి పెడితే మా సార్ వచ్చి ఇలా దీపారాధన చేశారు. ప్రతిరోజు సార్ ఒక్కరే దీపారాధన చేస్తారు. ఇలా స్పెషల్ డేస్లలో మాత్రం ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాం. ఎలా ఉందండి మేము చేసిన పూజ? నచ్చిందా? ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.